క్రెడిట్ కార్డు మీద ఏమైనా కొనాలంట, లేకపోతే వ్యాలిడ్ అయిపోతుంటారు. శ్రీరామచంద్రమూర్తికి సీతామాతకు శ్రీరామచంద్రమూర్తికి సీతామాతకు ఆంజనేయ స్వామికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మనం సీతాయనం చదువుకుంటున్నాము. రావణుడికి ఇంతకుముందు రావణుడు సీతామాత ఎదురుగా వచ్చి హింసించే మాటలు మాట్లాడాడు, మీ తల్లిదండ్రులు చనిపోయారు అది ఇదని. ఇప్పుడు రావణుడికి కలలు వస్తున్నాయి, ఆయనకి జరగబోయేది నిద్ర పట్టట్లేదు. అసలు ఇంకా నా ఎదురుగా వచ్చి సీతామాత ఎదురుగా వచ్చి నన్ను ఎందుకు ఇట్లా నిందిస్తున్నావు అని అడుగుతుంటే, నేనేం నిందించట్లా, నువ్వు చేసినవన్నీ నీ కల్లో వస్తున్నాయి అందామె. కానీ ఆయన ఉనికిని, ఆమె తపస్సును నిందించి ఎవరైనా నా మీద అటువంటి శక్తి ప్రయోగించటాన్ని నేను అంగీకరించను అన్నాడు. ఆమెను చంపటానికి నిశ్చయించుకున్నాడు. దాని వలన తన హింసాత్మక రాత్రులకు తెరపడుతుందని భావించాడు. కానీ అతను ఖడ్గం తీయకముందే మండోదరి పరుగున వచ్చి వారిద్దరి మధ్య నిలబడింది. నువ్వు నీ పతనాన్ని కొని తెచ్చుకుంటున్నావు, ఆమె అతనిపై అరిచింది. నేను నిన్ను నాశనం చేసుకోనివ్వను. మండోదరి, తప్పుకో, ఈ స్త్రీ నన్ను నిర్వీర్యుణ్ణి చేసింది, దానికి ఆమె చావలసిందే అని అరిచాడు. మాత మౌనంగా కళ్ళు మూసుకుని ధ్యాన స్థితిలో తన చుట్టూ జరుగుతున్న దాన్ని కనీసం విననట్లు కూర్చుంది. అయోధ్యలో స్త్రీలు సృష్టించిన రక్షణ కవచం ఇంకా ఆమెను చుట్టే ఉంది. రావణుని ఆగ్రహం దాని గుండా చుచ్చుకుపోలేదు. మండోదరి కదలటానికి ఇష్టపడక ఏడుస్తూ ఉండగా మాత కళ్ళు తెరిచి సున్నితంగా, మండోదరి అతని విధి అతని చేతులలోనే ఉందని నేను నీకు చెప్పాను. అతను తన గత చర్యల పరిణామాలను చూసి భరించలేకపోతున్నాను, అందుకే కోపం చాటున తనను తాను దాచుకుంటున్నాడు. అతను తనను ఎదుర్కోలేడు. నువ్వు కానీ నేను కానీ అతనిని రక్షించలేము. కేవలం అతను మాత్రమే ఆ పని చేయగలడు. తరువాత రావణుని వైపు తిరిగి, నిన్ను నువ్వు త్రిలోకాధిపతినని పిలుచుకుంటావు, కానీ కనీసం నువ్వు నీకు కూడా అధిపతివి కావు. నీవు చూసిన కలలు నువ్వు ఉన్న స్థితి యొక్క ప్రతిబింబాలే. ఇప్పటికీ సమయం మించిపోలేదు రావణ. క్షమను మించినది ఏదీ లేదు అంది. మాత మాటలు రావణుని మండిపడేటట్లు చేసినా అతను యుక్తిగా అప్పటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అతను ఎంత ప్రయత్నించినా మెలకువతో ఉండలేక నిగ్రహించాడు. గతంతో హింసించబడటానికి బదులుగా అతను నారాయణి ముందు నిలబడినట్లు చూసుకున్నాడు. ఆమె, నీ చర్యలు నిన్ను వైకుంఠం నుంచి ఎంతో దూరం తీసుకువెళ్ళాయి. నువ్వు ఇప్పటికీ తిరిగి రావటం కష్టమయ్యేంత దూరం వెళ్ళిపోయావు. అయితే నువ్వు నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చావు అన్న జ్ఞానాన్ని అనుమతిస్తే అది నీ చెయ్యి దాటిపోకుండా ఉంటుంది. నీ కోపాన్ని, మోహాన్ని, అసూయను, అధికార దాహాన్ని, ప్రతీకారాన్ని వదులు. నీ చైతన్యంలో లోతుగా పాతుకుపోయిన ఆ బీజాలను పెలికించి వెయ్యి. నీ హృదయంలో ఒకప్పటి వలె మళ్ళీ ప్రేమను ప్రవహించనివ్వు అని చెప్పటం వినపడింది. రావణుడు ఉలిక్కిపడి లేచాడు. అది ఇంకా రాత్రే. కలలో కలత చెంది అతను తన శక్తివంతమైన తల్లి కైకేయి వద్దకు వెళ్ళాడు. అతని కలల వరసను గురించి విన్న ఆమె, సీత సాధారణ స్త్రీ కాదు రావణ అంది. ఆమె నీ మనస్సులో ప్రవేశించగలిగింది. ఆ లోపలి నుంచి ఆమె ఇచ్ఛ వైపు నిన్ను మలిచే ప్రయత్నం చేస్తుంది. ఆమె ఎంతో శక్తివంతురాలు. పోరాటం ఆపి ఆమెను పెళ్లి చేసుకో.
పోరాటం ఆపి ఆమెను పెళ్లి చేసుకో. ఆమె ద్వారా నువ్వు మరింత శక్తిని సంపాదిస్తావు. అయితే ఆమెను చేరేదెలా? ఆమె చుట్టూ ఒక రక్షణ కవచం ఉన్నట్లు అనిపిస్తుంది. నేను దానిని పగలగొట్టే మార్గం కనుగొంటాను. నాతో కూర్చో. వేరే ఏదీ పనిచేయనప్పుడు నేను ఉపయోగించే పవిత్ర మంత్రం ద్వారా నాలో శక్తిని నీకు కొంత బదిలీ చేస్తాను. కైకేసి ఆ మంత్రజపం చేస్తుండగా వాళ్ళిద్దరూ కొంతసేపు కూర్చున్నారు. ఇది జరిగిన తరువాత మాత పట్ల రావణుని ధోరణి మారింది. ఆమె పట్ల మర్యాదతో మెలగసాగాడు. ఇది మరింత గొప్ప ప్రమాదానికి దారితీయడంతో మాత మరింత గాఢ ధ్యానాలు చేస్తూ అరుదుగా మాత్రమే కళ్ళు తెరిచేది. ఆమె ఎంతగా ధ్యాన స్థితిలోకి వెళితే రావణుని కోరిక అంత బలీయంగా మారింది. చివరికి ఆ రోజు ఆవేశంతో తన ఖడ్గంతో ఆమె చుట్టూ ఉన్న రక్షణ కవచాన్ని పగలగొట్టబోయాడు. మొట్టమొదటిసారిగా మాత భౌతికంగా అపాయంలో పడింది. అతనెంత శక్తివంతుడంటే మరొక శక్తి వచ్చి మాతను పోతే దానిని పగలగొట్టి ఉండేవాడు. మాత అతను తన వైపు ఆగ్రహంతో వస్తున్నప్పుడు ఆమె స్పందించకముందే ప్రాణమయ తలం నుంచి ఋషి లోపాముద్ర కాంతి రూపంతో రావటం చూసింది. ఆమె అనేకంగా మారి మెరుపు వంటి వేగంతో ఆమె అనేక చేతులు అతనిని చుట్టి వెనుకకు విసిరివేశాయి. అతడు తోటంతా దొర్లుకుంటూ వెళ్ళి స్పృహ కోల్పోయినట్లుగా వెల్లికలా పడిపోయాడు. కాపలా వాళ్ళ గబగబా సహాయానికి పరిగెత్తుకు వచ్చి అతనిని మోసుకు వెళ్ళారు. లోపాముద్ర అనేక రూపాలు కలిసిపోయి ఏకమై పగటి కాంతి కంటే ఎక్కువగా మెరుస్తూ ఆమె మాత ముందు నిలబడింది. తన వద్దకు వచ్చి కాపలా కాస్తూ రక్షిస్తున్న స్త్రీ ఋషులు అందరికీ ఆరాధనతో కృతజ్ఞతతో మాత చేతులు జోడించింది. సీత, నీ వంతు పని నువ్వు చేశావు. మిగిలింది రామునికి సంబంధించింది. రావణుని బాహ్య ప్రవర్తనతో మోసపోకు. నువ్వు అతని అవమాన బీజాలను కదిపావు. ఇప్పుడు అతను స్పృహతో నిండి ఉన్నాడు. అది చల్లారదు. నిస్పృహతో నిండి ఉన్నాడు. అది చల్లారదు. అదే రాముని విజయానికి దారితీస్తుంది. ఇప్పుడు నీవు నీ శ్రద్ధను ముందే రాబోతున్న బయట యుద్ధం వైపు మరల్చాలి. లోకాల సంతులనం జరగబోయే ఈ యుద్ధంపైనే ఆధారపడి ఉంది. నువ్వు శ్రీరాముని సైనికుల పునరుత్థాన శక్తులకు పోషణనందించు. అప్పుడు ఓటమి వారి దరిచేరదు. నీకు తోడ్పడటం కోసం మేమందరం వస్తాం. ఆమె కాంతి రూపం గీతలాగా మారి అదృశ్యమైంది. సూర్యకిరణాల ద్వారా మాత అనేక మంది ఋషుల కాంతి రూపాలు తాను లంకకు వచ్చిన నాటి నుంచి వచ్చిన వారినందరినీ చూడగలిగింది. పార్వతీదేవి ప్రక్కన వెనుక ఎంతోమంది ఋషులు ఆమెతో సహా ధ్యాన స్థితిలో ఉన్నారు. మేము అదృశ్య సైనికులం అన్నారు వారు. శ్రీరాముని విజయానికి మాది హామీ. సీత అంతర్యుద్ధం. సోమ ఆగకుండా కొనసాగించింది. యుద్ధానికి కొన్ని రోజుల ముందు రావణుడు కోపంగా మాత వద్దకు వచ్చాడు. ఆమెకు దుఃఖం కలిగించి వశం చేసుకునే ప్రయత్నాలు విఫలమవగా మళ్ళీ భయపెట్టడం మొదలుపెట్టాడు. నిద్రలేని రాత్రులతో కోపంతో రగిలిపోతూ ఆమెను మంత్రగత్తె అని పిలిచాడు. ఒకానొక స్త్రీ తనను లెక్క చేయటం లేదు అన్న ఆలోచన అతనిని అదుపు కోల్పోయేటట్లు చేసింది. మనోమాయల ద్వారా ఆమెను వశం చేసుకుని అదుపు చేయటానికి చేసిన కృషి ఎంత మాత్రము ఫలించలేదు. మాత నిరంతరం జాగ్రత్తగా పరిరక్షించుకుంటూ ఉంది. ఆమెకు తన మార్గాలు అత్యంత సూక్ష్మమైనవి అని తెలుసు. ఒకరోజు ఆమె మనస్సులో రాముని
మరణ భ్రమను సృష్టించటం ద్వారా ఆమెను బలహీనపరచాలని వచ్చాడు రావణుడు. నవ్వుతూ ఎగతాళి చేస్తూ రాముడు యుద్ధంలో దారుణంగా గాయపడి పడుకోబెట్టబడి ఉన్న ప్రతిబింబం దృశ్యాన్ని ఆమె ముందు కల్పించాడు. భవిష్యత్తు ఇదే, నీ భర్త జీవించేది ఇంకొన్ని రోజులే, నవ్వాడు అతి క్రూరంగా. మాత ధ్యానంలో కూర్చుంది. శ్రీరాముని ప్రతిబింబం ఆమె ముందు నిర్జీవంగా పడుకోబెట్టబడి ఉంది. అయితే రావణుడు అటువంటి ప్రతిబింబాలు ఆమె మనస్సులోకి ప్రవేశపెట్టడం ఇదే మొదలు కాదు. అది మాయా అని తెలిసినప్పటికీ బయటకు ఏ ఉద్వేగము ప్రదర్శించకపోయినా తన ప్రియరాముని ఆ స్థితిలో చూసి ఆమె హృదయం చెలించిపోయింది. ఆమె కళ్ళు తెరిచి నిలబడగా చూస్తూ లేచి నిలబడింది. తల విదిల్చి కరుణాపూరిత నవ్వుతో అతనితో, రావణ, నీ దశాబ్దాల తపస్సు, దుష్టత్వం కోసం సంవత్సరాల తరబడి నీ ధ్యానం, ప్రార్థన, ఉపదేశాలు నీకేమీ నేర్పలేకపోయాయి. ఎంతో విలువైన కాలాన్ని వృధా చేశావు. ఆ కాలం అంతా నిన్ను నీ లక్ష్యం వైపు నడిపి ఉండవలసింది. నీవు జన్మ తీసుకున్న కారణం ఇది కాదు. మాయాలోకాలు సృష్టించి ప్రజలను భయభ్రాంతులను గురి చేయటం, పదార్థం లేని లోకాలు ఏ వాస్తవం లేనివి సృష్టించటం కాదు. వాస్తవం. అతను నవ్వాడు. నేను వాస్తవాన్ని సృష్టిస్తాను. ఏ మనస్సులో అయినా ప్రవేశించి ఏ ఆలోచననైనా ఏ దృశ్యాన్నైనా ప్రవేశపెడతాను. వాస్తవం ఏమిటి సీత? నా సృష్టి తప్ప. ఆమె తల కొట్టుకుని, నువ్వు పొరబడ్డావు, మాయా విద్యలను నేర్చుకున్నావు, కానీ నువ్వు సృష్టించేదంతా ఎందుకు పనికిరాదు. వాస్తవంలో ఏ విలువ లేనిది. అదంతా క్షణంలో నశించిపోతుంది. భ్రమ. ప్రపంచం వెనుక ఒక వాస్తవం ఉంది రావణ. అయితే ఆ వాస్తవం నువ్వు చేరుకోలేనంత దూరంలో ఉంది. నీకు ఆత్మ గురించి ఏమీ తెలియదు. నిజంగా నీవు ఎవరో అన్న దానిని గురించి నీకేమీ తెలియదు. నీ గురించి నీవు నేను రావణుడిని ముల్లోకాలకు ప్రభువును అనుకుంటున్నావు. అది నిజం కాదు. నువ్వు అది కాదు. ఆమె ఆ విధంగా మాట్లాడుతుందని అనుకోని రావణుడు నిర్ఘాంతపోయాడు. నేను ఈ ప్రపంచాన్ని ఏ విధంగా అదుపు చేస్తున్నానో నీకు కనపడలేదా? నేను మెరుపులు సృష్టించి భూమిని నలిపివేస్తాను. వర్షాలను నిలిపి చేస్తాను. గ్రహగతిని నియంత్రిస్తాను. అవన్నీ నా ఆధీనంలోనే ఉంటాయి. నీకు చూపించనా అని ఉరిమాడు. అన్నీ భ్రమలే ఆమె ఎదుర్కొంది. నువ్వు ఈ పనులన్నీ చెయ్యగలవు అన్న భ్రమను సృష్టించావు. చాలామంది నిన్ను నమ్ముతారు, కానీ నిన్ను నేను ఏ ముసుగును దాటి చూశాను. రావణ, నువ్వు భయంకరమైన అసత్యాల సాలెగూడులో చిక్కుకుపోయావు. అన్నీ అసత్యాలే. సీత, అతను హూంకరించాడు. నేను నిన్ను ఏ క్షణంలోనైనా చంపగలను. జై శ్రీరామ్.